తమిళనాడులో టీవీకి ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రైట్, ఇక మనం నిన్నటి నుంచి చాలా క్యూరియాసిటీగా చూస్తూ ఉన్నాము. అసలు తమిళనాడులో వెంటనే ట్విస్టులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అంటే గవర్నర్ కి లేఖను రాయడం కూడా జరిగింది టీవీకే అధినేత విజయ్. ఇక ప్రభుత్వం ఏర్పాటుకు మొత్తం 118 ఎమ్మెల్యేల సపోర్ట్ ఉండాలి. అయితే అందులో 5గురు తగ్గడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ భరితంగా చూసారు. అయితే అప్పటికే కాంగ్రెస్ కూడా విజయ్ కి సపోర్ట్ చేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ కలిశారు. అయితే గవర్నర్ దీనికి అంగీకరించలేదు. మిగతా 5 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ కూడా కావాలి అన్నారు. అయితే దీంతో ఏం జరుగుతుంది, అక్కడ విజయ్ ఏం చేయబోతున్నారని ఉత్కంఠ భరితంగా సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఉత్కంఠకైతే ఒక తెరపడిందని చెప్పుకోవాలి. మొత్తం తమిళనాడు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతారు విజయ్ అని చెప్పి అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మిగతా పార్టీలన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేయకూడదు, జరగకూడదు అనేలాగే చూస్తున్నాయి అని చెప్పి కూడా మొన్నటి వరకు చర్చ జరిగింది. ఇక ప్రస్తుతం అయితే గవర్నర్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దీనిపై మరింత సమాచారం ప్రైమ్9 ఎడిటర్ రాజు అందిస్తారు. రైట్ రాజు, చెప్పండి. రైట్ ఏమన్నా మొత్తానికి ఎట్టకేలకు కూడా టీవీకే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఆయన గవర్నర్ ను కలిసినటువంటి నేపథ్యంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అందుకు అంగీకరించలేదు. సో మెజారిటీ లేదు కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం లేదని చెప్పేసి చెప్పడం, మెజారిటీ ఉందని చెప్పేసి ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ఇవాళ ఆయనకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ మళ్ళీ ఆ గవర్నర్ కలిశారు విజయ్. గవర్నర్ కలిసినటువంటి సందర్భంలో ఆయనకు ఉన్నటువంటి 108 మందితో పాటు అలాగే ఒక 5 మంది టీడీపీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మద్దతుతో కూడినటువంటి పత్రాన్ని కూడా ఆయన అక్కడ గవర్నర్ కి ఇవ్వడం జరిగింది. దీంతో సంతృప్తి చెందినటువంటి గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఏదైతే మెజారిటీని నిరూపించుకుంటాను అని చెప్పేసి విజయ్ చాలా ఘంటాపదంగా చెప్పినటువంటి నేపథ్యంలోనే ఈ నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్ గా అయితే ఇప్పటికే టీవీకేకి సంబంధించినటువంటి అభిమానులు తీవ్ర ఆందోళన కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ తమ అభిమాన నాయకుడికి అవకాశం లేకుండా చేస్తున్నటువంటి ఆందోళన కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గవర్నర్ ని కలిసేటటువంటి ముందే ఆ టీవీకే విజయ్ కి అంటే డిఎంకే కూటమిలో ఉన్నటువంటి వీసీకే పార్టీ ఇప్పుడు టీవీకే విజయ్ కి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే టీవీకేకి సిపిఐ కూడా అండగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో దీంతో ఇద్దరికి కూడా అంటే అటు వీసీకే కావచ్చు అలాగే సిపిఐ కావచ్చు ఈ రెండింటి కూడా ఇద్దరిద్దరు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక 4 ఇప్పుడు మళ్ళీ అదనంగా వచ్చి చేరినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా చూసినా కూడా 116కి టీవీ మెజారిటీ చేరుతుంది. ఇంకొక 2 అవసరం ఉంది. సో ఆ 2 కోసం కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే సిపిఐ ఇద్దరిని ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా సిపిఎం లెఫ్ట్ పార్టీలు కాబట్టి సిపిఎం కూడా మరొక 2 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా మద్దతు ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా టీవీకే విజయ్ ఫ్లోర్ టెస్ట్ లో నెగ్గేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి సంపూర్ణమైనటువంటి బలం చేకూర్చేటువంటి విధంగా అంటే పోస్ట్ పోల్ అంటే ఎన్నికల తర్వాత ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడేందుకు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడం అనేది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు కాబట్టి సో ఆ దిశగా ప్రస్తుతానికి విజయ్ అడుగులేస్తున్నారు. సో ఓవరాల్ గా 108 మంది సభ్యులు ఆయనకున్నారు. ఒక 5 మంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మద్దతు పలుకుతూ లేఖలు రాసిచ్చారు. సో దీంతో 113 అయింది ఆ సంఖ్య. అక్కడి నుంచి ఇప్పుడు ఒక 2 ఇంకొక 4 సభ్యులు చేరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈ లెక్కను చూస్తే దాదాపుగా కూడా అవసరమైనటువంటి మెజారిటీకి చాలా దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది యమున. రాజు, కానీ ఇంకా ఒకరు తగ్గుతున్నారు కదా, మొత్తం 118 మంది అయ్యాకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి, కానీ ఇక్కడ ఇంకొక పర్సన్ తగ్గారని తెలుస్తుంది. మరి గవర్నర్ ఎలా ఆమోదించారు దీన్ని? గవర్నర్ ఆల్రెడీ చెప్పారు కదా మొత్తం రాజ్యాంగ ప్రకారం 118 మంది ఉండాలి అని చెప్పారు కదా. వాస్తవంగా ఇక్కడ రాజ్యాంగ అధికరణ ప్రకారం గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ ఉండాలి, ఉంటేనే
అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తాను అని చెప్పేందుకు ఆయనకి దాని మీద సరైనటువంటి అవకాశం లేదు. ఎందుకంటే గవర్నర్ అలా చెప్పేందుకు కుదరదు. గవర్నర్ ఏదైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏదైతే ఉంటుందో అత్యధిక సీట్లు సాధించినటువంటి పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకి అవకాశం కల్పించాలని గవర్నర్ కోరినటువంటి నేపథ్యంలో అక్కడ ఆయన మెజారిటీని అడుగుతాడు. సో అక్కడ మెజారిటీ లేకపోతే అప్పుడు గవర్నర్ నిర్ణయం తీసుకుంటాడు. కానీ ఇక్కడ ఎవరైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి టీవీకే ఖచ్చితంగా చెప్పింది ఫ్లోర్ టెస్ట్ లో ఖచ్చితంగా గెలుస్తాం. ఫ్లోర్ టెస్ట్ అంటే బలాబలాలకు సంబంధించినటువంటి అది దాని మీద ఓటింగ్ పెడతారు. సో అసెంబ్లీలో ఓటింగ్ పెట్టినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంతమంది ఉన్నారు, ప్రభుత్వానికి అనుకూలంగా ఎంతమంది ఉన్నారు అని ఆ సభ్యులు ఓట్లు వేస్తారనమాట. సో ఫ్లోర్ టెస్ట్ కి అంటే బల నిరూపణకి మేము సిద్ధంగా ఉన్నాం, అంటే మా వైపు బలం ఉంది అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇక్కడ మ్యాజిక్ ఫిగరే ఉండాల్సినటువంటి అవసరం లేదు. గవర్నర్ కు ఉన్నటువంటి విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ఏదైనా సరే పార్టీకి అవకాశం కల్పించవచ్చు, అత్యధిక సీట్లు ఉన్నటువంటి పార్టీకి. అయితే ఆ సీట్లు ఉన్నటువంటి పార్టీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దానికోసం ఒక ఫ్లోర్ టెస్ట్ పెడతారు. ఆ ఫ్లోర్ టెస్ట్ లో గెలవాల్సి ఉంటుంది, నెగ్గాల్సి ఉంటుంది. సో ఆ దిశగానే ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి గవర్నర్ నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏమన్నా రాజు, ఇక్కడ డిఎంకే పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. పాత కక్షలన్నీ పక్కన పెట్టి ఈ సమయంలో కొన్ని చర్చలు జరుపుకుంటున్నారు అనే దానికి ఎంతవరకు నిజం ఉంది? అలాంటి టాక్ అయితే బయటకు వస్తుంది కదా. ఖచ్చితంగా యమునా, ఎందుకంటే దీని మీద భారీ ఎత్తున ప్రచారం జరిగింది. కానీ వాళ్ళ ఉదయాన్నే అన్నా డిఎంకే కావచ్చు, డిఎంకే రెండు పార్టీలు కూడా స్పందించాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా విరుద్ధమైనటువంటి భావజాలం కలిగినటువంటి రెండు పార్టీలు కూడా కలిసేటటువంటి అవకాశాలు లేవు. అన్నా డిఎంకే చాలా స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది, తన చిరకాల ప్రత్యర్థి డిఎంకే. సో డిఎంకే తోటి ఎట్టి పరిస్థితుల్లో కూడా కలవబోము అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అలాగే డిఎంకే కూడా ఒక ప్రకటన చేసింది, టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటు జరిగేటటువంటి సందర్భంలో మేము అందులో జోక్యం చేసుకోము, 6 నెలలు వెయిట్ చేస్తాం అని చెప్పేసి డిఎంకే కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రభుత్వ ఏర్పాటు కోసం మేము ఎలాంటి ప్రయత్నాలు కూడా చేయట్లేదు, ఎవరితో చేతులు కలపట్లేదు అనేటటువంటి అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. డిఎంకే ఎప్పుడైతే ఈ ప్రకటన చేసిందో అప్పుడు విసికే పార్టీ కావచ్చు, అలాగే సిపిఐ కావచ్చు, ఈ రెండు కూడా డిఎంకే కూటమిలో నుంచి బయటకు వచ్చి టీవీకే విజయ్కి మద్దతు పలికేందుకు కూడా సంసిద్ధమైనటువంటి పరిస్థితి. సో ఎట్టి పరిస్థితుల్లో డిఎంకే అన్నా డిఎంకే కలిసేటటువంటి అవకాశాలు లేవు. వాళ్ళిద్దరు కలిసినా సరే సంఖ్యాబలం 106 మాత్రమే ఉంటుంది. సో కాబట్టి మిగతా అన్ని పార్టీలు కలిసి ఒక టీవీకే మినహా దాదాపుగా అన్ని పార్టీలు కలిస్తే తప్ప అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి అవకాశం లేదు. కాబట్టి పరస్పర విరుద్ధమైనటువంటి భావజాలం కలిగినటువంటి పార్టీలు కాబట్టి ఈ రెండు పార్టీలు కలిసేటటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా విజయ ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఫ్లోర్ టెస్ట్ లో నెగ్గేక ముందే ఆయన అవసరమైనటువంటి మెజారిటీ సభ్యులను తన వైపు తిప్పుకునేటటువంటి దాంట్లో సక్సెస్ సాధిస్తారు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ రాజు.